వచ్చిన వాడిని ఏం చేస్తున్నావు అంటే వాడిని అడగండి, రే ఇలా రారా ఏం చేస్తున్నావు అడుగుతున్నారా 4 సార్లు పిలవండి అమ్మా, మన్నాడు ఏదో పనికి వెళ్ళిపోతాడు. వాడి తరఫున మనమే బాధ్యత వహించి వాడు చాలా చేయాలని వాడు గొప్ప గొప్ప ఆలోచనలన్నీ ఉన్నాయి. ఇవన్నీ అబద్ధాలు లేవు, ఏమి లేవు. బద్దకించి పడుకున్నాడు వాడు 9 అయినా వాడు లేవట్లా, నువ్వు లేపట్లా. వాడికి లేచే ధైర్యం లేదు, నీకు వాడిని లేపే దమ్ము లేదు, నువ్వు ఒప్పుకోవచ్చు. పైగా వాడు ఏదో పెద్ద ఐన్స్టీన్ అయినట్టు ఖాళీగా ఉండిపోయినట్టు ప్రభుత్వాలకు వాడిని ఉపయోగించుకోవడం చేతకారం. ఎందుకంటే మన పిల్లాడు కాబట్టి ఎందుకు నాటకం వాడినే పిలిచి బాధ్యతలు చేస్తే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఫెయిల్యూర్ అండ్ హిస్ సక్సెస్ ఆల్సో. వీఆర్ నాట్. మనకు అనవసరం కోపం వస్తే ఇంగ్లీషు ఆయన బాధ్యతలు చేయండి, ఖచ్చితంగా పిలవండి. పిలవండి, ఏం చేస్తున్నారో అడుగుతున్నారా, వచ్చారు చెప్పుకోమనండి, చెప్పుకుంటాడు. అప్పుడు మనం ఎందుకు చెప్పలేదో కూడా అవతల వాడికి తెలుస్తుంది. మళ్ళీ అడగదు. ప్రతిదానికి 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా తల్లిదండ్రులనే బాధ్యత వహించాలా? ప్రతిదానికి వీళ్ళు కృంగిపోవాలా? ఇక్కడ ఇది